కాకినాడ సీపోర్ట్ అధినేత కేవీ రెడ్డిరావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సిఐడి అధికారులకు చెప్పానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అరబిందో వ్యాపారంలో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి కుమారుడిగా విక్రాంత్ రెడ్డి తనకు తెలుసనని చెప్పానని అన్నారు. ఇక జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తాను జగన్కు దూరం అయ్యాయని తెలిపారు. ఇక జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసి తనను మనసు విరిగిందని అన్నారు. ఇక అందుకే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్లు జగన్కు చెప్పానని తెలిపారు. ఇక కోటరీ నుంచి జగన్ బయటపడాలని, అప్పుడే జగన్కు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తోంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. కేవీ రావు మీకు తెలుసా అన్నటువంటిది ముఖ పరిచయమే, కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్లో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. రెండవ అంశం, ఆయన ఈ యొక్క 400 ఇంచుమించు 500 కోట్ల రూపాయలకు సంబంధించి అరబిందో నుంచి ఆయనకి ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయం, దాన్ని గురించి ప్రశ్నించారు. ఏది కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. ముఖ్యంగా అరబిందో విషయంలో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను నా యొక్క కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ నేను ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోలేదు. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది.